డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన 5 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే 2024లో ఓపెన్ డిగ్రీ పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, సో 70 సంబంధించింది మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు 15th నవంబర్. సో ఇంకా ఎవరైతే 70 చేసుకోలేరో మీరు 70 మీ అడ్మిషన్ ఏదైతే మీకు ఉంటుందో దాని ద్వారా మీరు 70 సబ్మిట్ చేయండి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ 70 కావచ్చు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏబిసిఐడి ఎలా ఉంటుంది లింక్ అవన్నీ చెప్పాను. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో ఫస్ట్ అప్డేట్ అదండి. సెకండ్ అప్డేట్ వచ్చేసి 2021, 22, 23 ఎవరైతే డిగ్రీ పీజీ చేసే వాళ్ళు ఉంటారో ఈ ఇయర్లో మీకు ఏబిసిఐడి కొందరికి యూనివర్సిటీ వాళ్ళే పంపుతున్నారు. సో అలా వస్తే ఓకే, అది మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎవరైతే క్రియేట్ చేసి పంపితే మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అదే మీకు ఏబీసీ ఐడి ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఇంకా డౌట్ పడుతున్నారు, లైక్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీకు ఒరిజినల్ 10th కావచ్చు, మీకు ఏవైతే సర్టిఫికేట్స్ మీద ఉంటాయో అవి మాత్రమే లాస్ట్ మీ మెమోస్లో యాడ్ చేస్తారు. సో మీరు టెన్షన్ పడకండి, ఏబీసీ ఐడిలో మిస్టేక్ ఉన్నా ఏం కాదు, మీకు 70లో కూడా మిస్టేక్స్ వచ్చినా ఏం కాదు. ఫైనల్ మెమోస్ మీకు ఏవైతే డిగ్రీ పీజీ చేసే వాళ్ళకు మీకు 10th ఏదైతే స్టాండర్డ్ ఉంటుందో అదే ఇస్తారు కాబట్టి టెన్షన్ పడకండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎంబీఏ. సో ఎవరైతే ఎంబీఏకు మొన్న రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీకు రిజల్ట్స్ వచ్చేసాయి. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో దట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ చూసుకోండి, ఎవరైతే ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయ్యారా లేదో చూసుకోండి. సో ఇప్పుడు మీరు ఎంబీఏ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు అండ్ టీఎస్ ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మీరు ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో లైక్ ఓపెన్ ఎంబీఏ చేయాలనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక శాంపుల్ చెప్తున్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్లో మీరు 10th, ఇంటర్, డిగ్రీ డీటెయిల్స్, మీ క్యాస్ట్, అడ్రస్ కావచ్చు, మీ క్వాలిఫికేషన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే ట్యూషన్ ఫీ పే చేయాలి. సో వాళ్ళు ట్యూషన్ ఫీ కూడా మీరు పే చేసిన తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ఒక స్టడీ సెంటర్ అడుగుతుంది. అంటే మీరు ఎగ్జామ్స్ కావచ్చు, ల్యాబ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్నల్స్ కావచ్చు, ఎక్కడ వెళ్ళి రాద్దాం అనుకుంటున్నారు అది ప్రాపర్గా ఇవ్వండి. మీకు ఏదైతే సూటబుల్గా దగ్గరలో ఉంటుందో అది మాత్రమే ఇవ్వాలి. సో ఒక 4 to 5 స్టడీ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ అంటే ఓపెన్ ఎంబీఏ అంటే ఏంది, అసలు కోర్స్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఎన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో మళ్ళీ పోస్ట్ చేస్తా. సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని ఫీ ఎంతమందిని తీసుకుంటారు, లైక్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు, కోర్స్ కావచ్చు, అన్నీ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలో ఒకసారి శాంపుల్ చెప్తా. సో మీరు ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ల్యాప్టాప్లో కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ షాప్ మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. దాని తర్వాత స్టడీ సెంటర్ ఫీజు పే చేసిన తర్వాత మీకు అడ్మిషన్ నెంబర్ వస్తుంది. ఫీజు పే చేయకపోతే ఓన్లీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది, అడ్మిషన్ నెంబర్ రాదు. సో ఇప్పుడు అడ్మిషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 ఉంది కదా, సో ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ అనేది చూపిస్తుంది. అడ్మిషన్ అని క్లిక్ చేయండి. సో అక్కడ మీకు పైన ఏవైతే ఓపెన్ డిగ్రీ, పీజీ, ఎంబీఏ అన్నీ దానికి ప్రాస్పెక్ట్స్ అంటారు, అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ పైన ఉన్నాయన్నీ. కిందనేమో మొత్తం మనం ఎట్లా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్స్ ఉంటాయి. సో కిందయే మీరు ఓపెన్ చేయాలి రిజిస్ట్రేషన్ కోసం. పైన ఉన్నాయన్నీ మీరు పీడిఎఫ్స్, అసలు కోర్స్ ఏ విధంగా ఉంటుంది నేను ఇందాక చెప్పాను కదా, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అడ్మిషన్ అని క్లిక్ చేయండి. సో కింద రిజిస్ట్రేషన్ లింక్స్ ఉంటాయి కదా, అది ఎంబీఏకి సంబంధించింది మాత్రమే, పీజీ దాంట్లో ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో అక్కడ ఎంబీఏ అడ్మిషన్ ఫర్ టీజీ ఐసెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ పీజీ అది ఉంది కదా, ఇది ఎంబీఏ అంటే ఒక పీజీ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ కాబట్టి పీజీ క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, మీ రెసిడెన్స్ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్, మీరు ఏ స్పెషలైజేషన్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు దానికి సంబంధించిన అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ స్టడీ సెంటర్ అంటే మీరు అప్లై చేసిన తర్వాత ఫీజు కట్టిన తర్వాత ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ మీ అకాడమిక్ ఇయర్ అయ్యే లోపు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, ఏ స్టడీ సెంటర్ దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్ మాత్రమే మీకు అందులో ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత ఇంట్రెస్టెడ్ ఉంటేనే ఫీజు కట్టండి. మళ్ళీ ఫీజు కట్టిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంత ఫీజు ఉంది అని అనకండి. సో ప్రాపర్గా మీరు అప్లై చేసుకోండి. సో ఇది ఎంబీఏకి సంబంధించింది. సో ప్రాస్పెక్ట్స్ పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తా టెలిగ్రామ్లో, అండ్ ఆల్రెడీ రిజల్ట్స్ పీడిఎఫ్ కూడా పెట్టాను, సో చూసుకోండి. సో ఈ రిజిస్ట్రేషన్ లింక్ ఒకటైతే కింద పెడతా, ఎవరైతే ఓపెన్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారో అది క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇప్పుడు లైక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు
ప్రీవియస్ బ్యాచ్ 2024 కాదు 2023 వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అయిపోతాయి కదా. సో మీకు కంప్యూటర్ అప్లికేషన్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించిన డేట్స్ ఇచ్చారు. సో డేట్స్ వచ్చేసి 18th to 21. సో మీరు ఎవరైతే సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో మీకు 6 బ్యాచెస్ కింద డివైడ్ చేస్తారు. ఒక్కొక్క బ్యాచ్ మీకు ఆ బ్యాచ్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడో వెతకాలి. సో పీడిఎఫ్ కూడా అది కూడా పోస్ట్ చేస్తాను. సో మార్నింగ్ సెషన్ ఉంది, ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏ రోజు ఉంది, మార్నింగ్ సెషనా ఆఫ్టర్నూన్ సెషనా చూసుకోవాలి. అండ్ ఇక్కడ వెన్యూ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ ల్యాబ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మనకు అంబేద్కర్ యూనివర్సిటీ. సో అంబేద్కర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ ల్యాబ్లో మీకు ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో డేట్స్ 18 to 21 ఏ రోజు ఉందో మీరు ఆ పీడిఎఫ్లో చూసుకోవాలి. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో ఎవరైతే ఇంకా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఇంట్లో ఎవరైతే ఓపెన్ డిగ్రీ పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి. సో యాజ్ పర్ వెబ్సైట్ ప్రకారంగా 15th November లాస్ట్ డేట్. సో ఇంకా ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. సపోజ్ ఎక్స్టెండ్ చేస్తే నేను మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డెబ్ కావచ్చు, ఏబిసిఐడీలు మీకు ఇష్యూస్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. మీకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీద ఎట్లుందో అట్లనే వస్తుంది. సో ఓపెన్ ఎంబీఏ వాళ్ళైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ తర్వాత ఫీ పే చేయాలి. ఫీ పే చేసిన తర్వాత ఆ అప్లికేషన్ అది మొత్తం జిరాక్స్ సెట్స్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్ 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ కావచ్చు అవి మీరు స్టడీ సెంటర్కి ఇచ్చేయాలి. మళ్ళీ ఎప్పుడు ఇచ్చేయాలంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత వితిన్ 1 weekలో ఇచ్చేసేయండి. మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి లాస్ట్ డేట్ అట్లాంటిది ఏమి ఉండదు. అప్లై చేసుకోవడానికి మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకోండి. మీకు నచ్చిన స్టడీ సెంటర్లో ఇచ్చేసేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ ఒకేసారి పోస్ట్ చేస్తా సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. దాని కిందనే ఈ రిజిస్ట్రేషన్ లింక్ కూడా పెడతాను సో దట్ మీరు ఓపెన్ ఎంబీఏకి సంబంధించిన క్యాండిడేట్స్ కావచ్చు, ఇప్పుడు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ చేద్దాం అనుకున్నా అదే లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.